Thank you. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? సో హ్యాపీ. ఫ్యామిలీతో పాటు వచ్చారు, పిల్లలతో పాటు వచ్చారు. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా ప్రేమతో చేసే సినిమా. ఊపిరి ఎలా అనిపించిందో ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. థ్యాంక్ యూ. సో ఐఎమ్ సో హ్యాపీ యూ ఆల్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. అండ్ ఈ సందర్భంలో మా రైటర్ రాఖీకి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ 96 మనకి ఇచ్చే ప్రేమ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. జాను చేశాడు. సో ఆ తర్వాత ఈ సినిమా. అండ్ సో హ్యాపీ ఫర్ ద రిసెప్షన్. ప్రతి ఒక్కరు సినిమా చూసి తప్పకుండా చూడాలి. ఇట్స్ మస్ట్ వాచ్ సినిమా. ఫ్యామిలీతో పాటు చూడాలని ట్వీట్ చేస్తున్నారు, కానీ ఆర్టికల్ రాస్తున్నారు. సో వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ, మీరందరికీ చాలా థ్యాంక్స్. సో మండే ఈవినింగ్ లో ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా కూడా గుంటూరులో జరుగుతుంది స్టోరీ కాబట్టి ఐ థింక్ యూ విల్ కనెక్ట్ ఈవెన్ మోర్ విత్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. సో హ్యాపీ టు బి హియర్. నాకు చాలా హ్యాపీ. 2018 లో వచ్చాను, తర్వాత ఇప్పుడే వస్తున్నాము. సో హ్యాపీ. అండ్ ఈ థియేటర్స్ చూస్తున్నప్పుడు విజయవాడలో ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే క్యాపిటల్ సినిమాస్ కి పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. విజయవాడ ఎలా ఉంది? సూపర్ అమ్మా, సూపర్. చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా సో గ్రీన్. గోదావరి రివర్ చూసినా హార్ట్ మొత్తం హ్యాపీ అవుతుంది. సారీ. థ్యాంక్ యూ. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. డైరెక్టర్ గారికి మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎంజాయ్ చేయండి. ఇంటర్వ్యూ అయిపోయింది. సో యుగానికి ఒకటి 2 అది నాకు తెలియదు. మీరు డైరెక్టర్ గారు అడగండి. ఖైదీ 2 అయితే నేను చెప్తాను నెక్స్ట్ ఇయర్. మొత్తం అప్డేట్స్ అడుగుతున్నారండి. తర్వాత చెప్తాం. సినిమా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను కార్తీని ఫస్ట్ సినిమాలో చూశాను, పయ్యా. నేను చెన్నై వెళ్ళినప్పుడు పయ్యా సినిమా చూశాను. సగమే అర్థమైంది. ఎమ్మంటే విజయవాడ వచ్చి ఆ అవార్డు చూశాను. అప్పుడు కరెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అదే పోట్రాటం అని పిలవాలనిపిస్తుంది. సచ్ ఎ నైస్ మూవీ. సంథింగ్ లైక్ అప్డేట్ సినిమా. మామూలు సినిమా కాదు ఇది. ఎందుకంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో, నానమ్మ ఇంట్లో బతికినప్పుడు మనకి ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో సేమ్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ అన్నీ కూడా రికలెక్ట్ అయ్యి సినిమాకి జస్ట్ అలా కనెక్ట్ అయిపోయాం అంతే. ఇట్లాంటి ఛాన్స్, ఎందుకంటే ఇట్లాంటి ఛాన్స్ అన్ని సినిమాల్లో దొరకదు. ఈ సినిమాలో ఒక్కటి కూడా డ్యూయట్ సాంగ్ లేదు, ఒక్కటి కూడా ఫైట్ లేదు. ఈ మధ్యన ఫైట్ లేని సినిమా ఎవరన్నా చూసారా? డ్యూయట్ లేని సినిమా చూసారా? హీరోయిన్ పూర్తిగా బట్టలు వేసుకునే సినిమా చూసారా? సారీ, ఏమనుకోవద్దు. ఇప్పుడు అసలు వీటన్నిటికన్నా మించి అసలు కార్తీని మనం ఎప్పుడు ఇంట్లో చూడాల. మన ఇంటి పక్కన పిల్లవాళ్ళలాగా ఉన్నాడు. అది ఇట్లాంటి ఛాన్సెస్ మనకి అన్ని చోట్ల దొరకవు, అన్ని సినిమాల్లో దొరకవు. కాబట్టి నిజంగా చెప్పాలంటే డైలాగులు రాసిన వాళ్ళు కానీ కాదండి, ఊపిరిలో చాలా పెద్ద
కొంచెమే, కానీ ఈ సినిమాలో ఈయన తర్వాత మిగతా కాబట్టి మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, స్టోరీ రైటర్ గారికి, మా కార్తీక్ బ్రదర్ కి, హాయ్ అండి. నేను మీకు ఏమి స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ హాఫ్ చూసారు కదా, దీనికన్నా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. అవునా? ఓకే. ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమందో చేస్తారు కదా, మీరు అందరూ డెఫినెట్లీ సెకండ్ టైం వస్తారు, నేను గ్యారెంటీ దానికి. నేను రోజు చూసాను డబ్బింగ్ అప్పుడు కాబట్టి నాకు తెలుసు. నాకు ఎన్నిసార్లు చూసినా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, అదే చోట నేను మళ్ళీ నవ్వాను. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. ప్లీజ్ టు వాచ్ ఇట్, ఎక్స్పీరియన్స్ దిస్. నేను మీ గుంటూరు అబ్బాయినే, అంటే విజయవాడ గుంటూరు మంది కృష్ణ అదే పాయింట్. సో అందుకే నా ఫీలింగ్ ఇందులో దిప్పి రాశాను. మీకు ఈ పాటలు నచ్చితే అనుకున్నాను నేను రాసింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి. Thank you. So happy to see all of you. Thanks for coming and watching the movie. Because ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, ఈ సినిమా చూస్తారా నాకు తెలియదే అని చెప్పాను. బట్ సురేష్ పిక్చర్స్ లో చెప్పారు, డెఫినెట్లీ తెలిసి అని సునీల్ అని చెప్పారు. అలాగే ఇక్కడ రిసెప్షన్ అంత బాగుంది. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. అంత బాగా నాకు డాన్స్ రాదమ్మా. ఎవర్రా మీరు?